నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు చేస్తున్న సమ్మె ఆందోళన కార్యక్రమాలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం, ఏటీయూసీ, సిఐటియూసీ వేరువేరుగా ఏర్పాటు చేసిన ఆందోళన శిబిరాలను శనివారం రెడ్డి అప్పలనాయుడు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, కార్మికులు చేస్తున్న సమ్మెను పోలీసులు పోటీ కార్మికులతో విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వివరించడం దుర్మార్గమన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పడం ఆయన నైజాన్ని బయటపెట్టిందన్నారు. చాలని వేతనంతో పనిచేస్తున్న కార్మికులు పెరిగిన నిత్యావసర వస్తువులను ధరలతో వస్తువులు ఉండే పరిస్థితి ఏర్పడిందన్నారు. హామీలు అమలు చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మంత్రులకు అనేకసార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కార్మికులు సమ్మబాట పట్టవలసి వచ్చింది అన్నారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలకు సీఎం జగన్ రెడ్డి విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి విరనాడి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ఆప్కాస్ బానిస వ్యవస్థ నుండి కాపాడాలని రెడ్డి అప్పలనాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, అల్లు సాయి చరణ్, బొత్స మధు, బోండా రాము, ఏట్రించి ధర్మేంద్ర, రెడ్డి గౌరీశంకర్, కందుకూరి ఈశ్వరయ్య, నూకాల సాయి ప్రసాద్, బుద్ధ నాగేశ్వరరావు, వల్లూరి వంశీ, వేముల బాలు, బెజవాడ నాగభూషణం, చిత్తిరి శివ తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీల వద్ద పనిచేస్తున్నటువంటి స్లీపర్లు, అదేవిధంగా డ్రైవర్సు అందరూ కూడా అవుట్సోర్సింగ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా ఈ 123 మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు సోదరీమణులు అందరూ కూడా సమ్మె బాట పట్టారు. మరి ఇప్పటికైనా కానీ ఈ యొక్క ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి న్యాయమైనటువంటి కార్మికుల డిమాండ్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2018 నుంచి 19 వరకు జరిగినటువంటి పాదయాత్ర సందర్భంగా మరి అవుట్సోర్సింగ్ వాళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేస్తారని చెప్పినటువంటి మాటలను నెరవేర్చాలని, వారు ఇచ్చినటువంటి హామీలను అమలుపరచాలని గత 4.5 సంవత్సరాలుగా దఫదఫాలుగా ఈ ప్రభుత్వంతో చర్చలు జరిపించి మరి అనేక రకాల హామీలు ఇచ్చారు తప్పించి ఎక్కడా కూడా నెరవేరినటువంటి పరిస్థితిలో, ఏ రకమైనటువంటి ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో ఈ రోజున సమ్మెకి కార్మికులంతా కూడా సమ్మెకి దిగి వారి యొక్క ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా మరి యొక్క ప్రభుత్వం స్పందించకుండా అనేక రకాల దొంగ మార్గాలు చూసుకొని ఈ యొక్క సమ్మెని కానీ పోరాటాలు కానీ విచ్ఛిన్నం చేసేటువంటి ప్రక్రియని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ అవలంబిస్తూ ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు. న్యాయమైనటువంటి కార్మికుల యొక్క డిమాండ్ ఈరోజు చాలినటువంటి వేతనాలతో ఈ రోజున మరి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యరీత్యా పరిశుభ్రపరిచే రోడ్లన్నీ కానీ డ్రైనేజీలు కానీ అన్నీ కూడా ఎవరు చేయలేనటువంటి పనులు మీరు చేస్తూ ఈ రోజున రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి మరి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ యొక్క రంగం మున్సిపల్ కార్మికులు ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ సమస్యల డిమాండ్ని పరిష్కరించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. కానీ ఇప్పటికి కూడా మొండి వైఖరిగా పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి ఉద్యమాలను అణచివేయాలని చెప్పేసి, అదే రకంగా పోటీ కూలీలు పెట్టి ఒక ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా జనసేన పార్టీ నుంచి ఖండిస్తూ ఉన్నాం. జనసేన పార్టీగా వారి ఈ యొక్క ఉద్యమానికి పూర్తిగా మా సంఘీభావాన్ని తెలియజేస్తూ వారి యొక్క ఉద్యమంలో భాగస్వాములుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి మాట తప్పం మడం తిప్పమన్నటువంటి మీ నినాదాన్ని మార్చుకుని ఇప్పటికైనా కనీసం మరి కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులకు గురై రోడ్లు పాలయ్యి ఈరోజు ఒకవైపున ఆశా వర్కర్లు, ఒకవైపున అంగన్వాడీ వర్కర్లు, ఒకవైపున సర్వశిక్షా అభియాన్లో పనిచేసే వాళ్ళు, అదేవిధంగా మున్సిపల్ కార్మికులు ఏదైతే ఇలా అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి మరి లక్షలాది మంది కార్మికులందరినీ కూడా మీరు ఇవాళ రోడ్డు విడిచినటువంటి ఘనత మీకే దొరుకుతూ ఉంది. ఇప్పటికైనా కానీ చర్చలు జరిపి నాయకులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్స్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈరోజు 12 రోజులుగా మీరు యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ మీద మరి సమ్మె చేస్తున్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి
మొండిగా కక్ష సాధింపు చర్యలుగా కార్మికుల మీద మరి పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగించి అదేవిధంగా ఇతర పోటీ కూలీల్ని ప్రయోగించి ఒక ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి చూస్తా ఉన్నారు. ఈ రోజున వారు సంపాదించేటువంటి ఆస్తుల్లో మీరేమో ఓటాలు అడగట్లేదు, లేకపోతే వాళ్ళకి మళ్ళీ లక్షలాది రూపాయల జీతాలు ఇవ్వమని మీరు అడగట్లేదు, వాళ్ళకి ఇస్తున్నటువంటి రాయితీలు మీరు అడగట్లేదు. మేము చేస్తున్నటువంటి పనికి న్యాయమైనటువంటి జీతాన్ని కోరేటువంటి హక్కు ప్రతి కార్మికులుగా మనకున్న కనుక అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ ముందు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల్ని అమలు చేయండి అని చెప్పేసి మీరు అడుగుతా ఉన్నారు. గత 4 సంవత్సరాల 9 నెలలుగా ఈ యొక్క అనేక దఫాలుగా మన నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో నాయకులతో మరి చర్చలు జరిపినప్పుడు కూడా ముద్దు నిద్రపోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి చాలన్నటువంటి జీతాలు ఇచ్చి ఎట్టి శాఖని బానిసలుగా మనల్ని చూస్తూ ఈ రోజున కనీసం 26,000 రూపాయలు కనీస వేతనం ఉన్నప్పుడు కూడా 20,000 రూపాయలైనా ఇవ్వండి అని మీరు డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ప్రతి ఒక్క అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం రాగానే అందరినీ కూడా రెగ్యులేషన్ చేస్తాను, పర్మనెంట్ చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రోజు ఆ యొక్క హామీలన్నీ కూడా మర్చిపోయినటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం కావాలని అదేవిధంగా ఈ రోజున రిటైర్మెంట్ అయితే కనీసం పెన్షన్ కానీ లేదంటే పిఎఫ్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ ఇటువంటి లేకుండా ఈ రోజున ఏ ఒక్క వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ సమాజంలో ఎవరు చేయనటువంటి పనిని మీరు చేస్తూ ఉన్నారు. రోడ్లు పరిశుభ్రం చేయడం, డ్రైనేజీలు కానివ్వండి, అనేక పనిని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి ఒక ఆరోగ్యాన్ని కాపాడి పరిశుభ్రతని పాటిస్తూ పరిశుభ్రం చేస్తున్నటువంటి కార్మిక వర్గం పైన ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం దమనకాండ, ఈ ప్రభుత్వం మరి యొక్క ఉద్యమం మీద దాడి చేసి పోలీసు యంత్రాంగాన్ని పెట్టుకుని దాడి చేసి ఈ యొక్క ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి చూస్తా ఉంది. మరి ఇప్పటికైనా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేసే యంత్రాలుగా కాకుండా పనిచేసేటువంటి బానిసలుగా కాకుండా ఒక మనుషులుగా మానవులుగా వాళ్ళకు కూడా ఒక జీవితం కావాలి, వాళ్ళ యొక్క జీవనం ఉపాధి సాగాలంటే వాళ్ళకు కావలసినటువంటి వేతనాలు ఇవ్వాలన్నటువంటి జ్ఞానం తెచ్చుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి మరి యొక్క మీ న్యాయమైనటువంటి డిమాండ్స్ ని అమలు చేయాలని ఏదైతే క్యాబ్ డ్రైవర్లు కానివ్వండి, మరి స్లీపర్స్ కానివ్వండి, అందరు చేస్తున్నటువంటి ఒక న్యాయమైనటువంటి 123 మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి మహిళా కార్మికులు కానివ్వండి, కార్మిక సోదరులు కానివ్వండి చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి ఉద్యమానికి జనసేన పార్టీ నుంచి పూర్తిగా మా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ క్షణంలోనైనా మీ నాయకత్వం మరి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా కానీ మా అవసరమైనప్పుడు మాకు ఇంటిమేషన్ చేస్తే పూర్తిగా మీ యొక్క ఉద్యమాల్లో భాగస్వాములుగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున ప్రజాప్రతినిధులు మన ఓట్లతో గద్దెలెక్కినటువంటి ప్రజాప్రతినిధులు కనీసం ఇంత జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి మన సమస్యను తెలుసుకొని వాళ్ళ ముఖ్యమంత్రికి తీసుకెళ్లి ఇది న్యాయమైనటువంటిది, పేద ప్రజలు కూలీలు రోజు పనిచేస్తే కానీ గడవనటువంటి కార్మికుల పైన మనం ప్రభుత్వ పరంగా దాడి చేయడం సహజం కాదు, ఇది సరైనటువంటి విధానం కాదని చెప్పి చెప్పవలసినటువంటి బాధ్యత స్థానికంగా మన ఓట్లతో గద్దెనెక్కినటువంటి ప్రజాప్రతినిధులు అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క అనుచరు వర్గం యంత్రాంగం అందరూ కూడా మన నాయకులతో చర్చలు జరిపి మీ న్యాయమైనటువంటి డిమాండ్ నెరవేరాలని చెప్పేసి దానికి మా పూర్తిగా సంఘీభావం మా యొక్క మద్దతు ఉంటుందని చెప్పి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం నుంచి మీ అందరూ కూడా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. కాంగ్రెస్ ఉద్యోగుల కార్మికుల ఐక్యత, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం.
సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. మున్సిపల్ ఉద్యోగ కార్మిక సమస్యలను పరిష్కరించాలి. మున్సిపల్ ఉద్యోగ కార్మిక సమస్యలను పరిష్కరించాలి. మున్సిపల్ ఉద్యోగ కార్మిక సమస్యలను సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.